ఇక్కడ జరిగింది సార్ వన్స్ మోర్ చంద్రబాబు సరే 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 ప్రోగ్రామ్ సక్సెస్ అవడానికి కారణమైన వాళ్ళందరికీ పేరు పేరున ఈరోజు తాటిపూడి ప్రాజెక్ట్కి చాలా ముఖ్యమైన రోజు. తాటిపూడి ప్రాజెక్ట్కి శ్రీ గొరిపాటి పుచ్చప్పారావు గారి పేరు మీద నామకరణం చేయడం మీద నిన్న రాత్రి జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఆయన స్వతంత్ర సమరయోధులు. అంతేకాకుండా తాటిపూడి ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆయన చేసిన ప్రయత్నం ఇంత అంతా కాదు. గవర్నమెంట్తో ప్రాజెక్ట్ అప్రూవ్ చేయించడమే కాదు, గవర్నమెంట్కి వైబిలిటీ గ్యాప్ ఫండ్ షార్టేజ్ వస్తే దాన్ని కూడా ఇక్కడ లోకల్గా ఉన్న ఫండ్స్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఫండ్స్ రేస్ చేసి పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఆయనకు ఒక పేరు ఉంది. ఇప్పుడు ఆయన పేరు మీద ఈ ప్రాజెక్ట్ పేరు తీసుకురావడం. అంతేకాకుండా ఇక్కడ తాటిపూడి జలాశయంలో వాటర్ స్పోర్ట్స్ ఏవైతే అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉన్నాయో అవి ఈరోజు పీపీపీ మోడల్లో, పబ్లిక్ ప్రైవేట్ మోడల్లో ఒక బిడ్డింగ్ ప్రాసెస్లో సెలెక్ట్ చేసి అలాగే వాటికి కావాల్సిన అప్రూవల్స్ అన్నీ వేగవంతం చేసి ఈరోజు ఆపరేషన్ స్టార్ట్ అయ్యాయి. 3 phases ఈ ప్రాజెక్టు ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ ఇప్పుడు నిర్మాణం చేయడం జరిగింది. దీనికి కావాల్సిన టెక్కీ అండ్ బోట్స్ 2 types ఆఫ్ బోట్స్కి పర్మిషన్ వచ్చింది. అలాగే స్పీడ్ బోట్స్ కూడా సెకండ్ ఫేజ్లో స్టార్ట్ అవుతున్నాయి. అండ్ థర్డ్ ఫేజ్లో ఇక్కడ వాటర్ హౌస్ కూడా పెడదామని చెప్తున్నారు. సుమారు 5 కోట్ల రూపాయలతో ఈ పెట్టుబడితో వచ్చిన సింపుల్ గ్రూప్ సంస్థకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే బోట్స్ పెట్టడమే కాదు, బోట్స్కి సేఫ్టీ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటిస్తూ లైఫ్ జాకెట్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఇవన్నీ కూడా ఒక మంచి శిఖనంగా ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి ఒక మంచి కాంబినేషన్ తీసుకొస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అయితే టూరిజంని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందో అది ఇక్కడ తాటిపూడిలో ఈ రకంగా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది ఒక బ్రేక్ పాయింట్ అవుతుంది. ఖచ్చితంగా తాటిపూడి జలాశయంకి వచ్చి బోటింగ్ని ఆహ్లాదించి వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రాంతాన్ని ఆహ్లాదించి అరకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. సో అది ఒక విజిటింగ్ పాయింట్ కింద అవుతుందని ఖచ్చితంగా భావిస్తూ మరి ఈరోజు ఇక్కడ వచ్చేసిన వాళ్ళందరికీ కూడా స్థానిక ఎమ్మెల్యే గారు అదితి గజపతి గారు అలాగే పాలవలస ఎస్ఎస్సీ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తున్నారు. ఉండేది డీకేపతికి ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బోట్ ఉండింది. ఆ బోట్ ఏంటంటే పబ్లిక్కి ఇక్కడి నుంచి అక్కడ తీసుకువెళ్ళడం కానీ వాళ్ళ తాలూకా సివిల్ సప్లైస్ తీసుకువెళ్ళడం కానీ వాళ్ళకి పూర్తిగా సపోర్టింగ్ మెకానిజంతో ఆ బోట్ ఉండేది. సో ఆ బోట్ని కూడా రీఇన్వెస్టిగేట్ చేయడానికి వాళ్ళు కూడా ఫారెస్ట్ ఆఫీస్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా పెడతామని చెప్తున్నారు. ఆ బోట్ వస్తే అది కూడా ప్యారలల్గా రన్ అవుతుంది. సో ఖచ్చితంగా ఒక మంచి సపోర్ట్ మెకానిజం అయితే వాళ్ళు కూడా ఏర్పాటు చేయడం అవుతుంది. నా పేరు పాపారావు గుమ్మడపు, నేను ఎన్ఆర్ఐని, ఫ్లోరిడాలో ఉంటాను. 2015లో సింపుల్ గ్రూప్ అనే సంస్థను స్టార్ట్ చేయడం జరిగింది. మన చంద్రబాబు నాయుడు గారు ఇన్వైట్ చేశారు అందరూ ఎన్ఆర్ఐస్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేయమని. అప్పుడు ఫ్లోరిడా నుంచి బోట్స్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ చాలా ప్లేసెస్లో మనం ఎంఓయూ చేసుకొని టూరిజం డిపార్ట్మెంట్స్తో ఆపరేట్ చేయడం జరిగింది. ఈ 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందండి ఇక్కడ మనకి డిఫరెంట్ లొకేషన్స్లో. భవానీ ఐలాండ్, పవిత్ర సంగమం, అలానే రాజమండ్రి, తోటపల్లి,
మైలవరం డ్యామ్ ఇలా అన్ని ప్లేసెస్లో ఆపరేట్ చేస్తున్నాం ఆల్రెడీ లాస్ట్ 8 years నుంచి. మన తాటిపూడి ఈ లొకేషన్లో టూరిజం పొటెన్షియల్ చాలా ఉందండి. లాస్ట్ 5 years నుంచి ఇక్కడ బోటింగ్ లేదు. మేము 5 crores ఇన్వెస్ట్మెంట్తో డిపిఆర్ సబ్మిట్ చేసి టెండరింగ్ ప్రాసెస్లో మాకు రావడం జరిగింది 2024లో. సో ఇప్పుడు అన్ని పర్మిషన్స్ తీసుకొని ఇక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేసామండి. సో ఇక్కడ 3 phases సబ్మిట్ చేసామండి డిపిఆర్లో. ఫస్ట్ ఫేజ్ వచ్చి బోటింగ్, సెకండ్ ఫేజ్ వచ్చి అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్, థర్డ్ ఫేజ్ వచ్చి హౌస్ బోట్స్ అండ్ ఫ్లోటింగ్ కాటేజెస్. సో ఫస్ట్ ఫేజ్ ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సో సెకండ్ ఫేజ్లో మీకు జెట్ స్కీస్ అలాంటి కొంచెం అడ్వెంచర్ స్పోర్ట్స్ స్టార్ట్ చేస్తాం. అండ్ ఇవన్నీ కూడా మనకి తయారు చేసేది మన ఫ్యాక్టరీ విజయవాడలోనే ఉందండి. సో మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఏపీ కాన్సెప్ట్తో మనకి ఫ్యాక్టరీ స్టార్ట్ చేయడం జరిగింది. టెక్నాలజీ మొత్తం ఫ్లోరిడా నుంచి ఇంపోర్ట్ చేసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఇక్కడే చేస్తున్నామండి. మన బోట్స్ కానీ, ఫ్లోటింగ్ కాటేజెస్ కానీ ఇవన్నీ. అలానే మనకి రిసార్ట్స్ కూడా ఉన్నాయండి, లైక్ లంబసింగి, పేరుపాలెం అండ్ మొన్న తెలంగాణలో మన్ననూర్. ఇక్కడ ఈ వాటర్ స్పోర్ట్స్తోనే కాకుండా మనం ఫర్దర్ ఇక్కడ రిసార్ట్ అండ్ అడ్వెంచర్ పార్క్ కూడా సెటప్ చేద్దాం అనే ప్లాన్తో వర్కౌట్ చేస్తున్నామండి ఇక్కడ తాటిపూడికి. మా మెయిన్ మోటో వచ్చి లోకల్ ఎంప్లాయ్మెంట్ అండి. సో ఇక్కడ ఉన్న స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళకి NIWS గోవా నుంచి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ అన్ని వాళ్ళకి యాడ్ చేసి వాళ్ళకి లోకల్ ఎంప్లాయ్మెంట్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఉన్న డ్రైవర్స్ అందరూ మీరు చూస్తే వీళ్ళంతా ఇక్కడ లోకల్ వాళ్ళు, వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. సో టూరిజం వల్ల చాలా పొటెన్షియల్ ఉంటుందండి స్టేట్ డెవలప్ అవడానికి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం వల్ల వీళ్ళందరికీ ఇక్కడ లోకల్గా జాబ్స్ క్రియేట్ చేయడానికి. సో మెయిన్గా ఇక్కడ కొండపల్లి శ్రీనివాస్ గారికి థ్యాంక్స్ చెప్పాలండి, ఇక్కడ మినిస్టర్ గారు. ఆయన చొరవతో మనకు పర్మిషన్స్ తొందరగా వచ్చేలాగా చేయడం జరిగింది. అలానే టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళతో MOU చేసుకున్నాం. అండ్ మనకి మొత్తం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పర్మిషన్స్ రావడం, ఇవన్నీ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు స్టార్ట్ చేయడం, సో స్లోగా ఇక్కడ చాలా తొందరలోనే మీకు ఈ జెట్టీని ఎక్స్పాండ్ చేయడం, సో phase 2కి వెళ్ళిపోవడం. అండ్ ఇంకా సెక్యూరిటీ మెయిన్, మాకు క్వాలిటీ అండ్ సేఫ్టీ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అండి. సో మీరు చూస్తే కనుక లైఫ్ జాకెట్ లేకుండా జెట్టి మీద కూడా అలౌ చేయడం జరగదు. సో ఇవన్నీ చాలా హ్యాపీగా ఉందండి వాళ్ళు స్టార్ట్ చేయడం. ఇక్కడ తాటిపూడిలో చాలా పొటెన్షియల్ ఉన్న ప్లేస్ ఇక్కడ. ఇలానే లోకల్ సపోర్ట్తో ముందుకెళ్దామని కోరుకుంటున్నాను.